1 కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఆర్థికాభివృద్ధిని సాధించడానికి గాను వినూత్నమైన ఆలోచనలు సాగిస్తారు. కార్యరూపంలో కూడా అమలు పరుస్తారు. వ్యాపారస్తులకు ఈ వారం లాభాల బాటలో సాగుతుంది. వ్యాపార రీత్యా కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది. ప్రభుత్వం నుండి రావాల్సిన బిల్స్ సమయానికి అందకపోవడం వలన రుణాలను చేయవలసిన పరిస్థితి ఏర్పడతాయి. ఉద్యోగ వ్యాపార సంబంధ కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురైనప్పటికీ నెమ్మదిగా సానుకూలపడతాయి. స్త్రీలతో ఏర్పడే విభేదాలు తొలగిపోవడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తాత్కాలికమైనటువంటి వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అడుగులు వేయడం మంచిది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ నడవడికలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్త్ర వాహనాలను కొనుగోలు చేస్తారు. మీ వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడి చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు చేయాలి అనుకున్న కార్యక్రమాలు వెంటనే అమలు చేయడం వల్ల మేలు జరుగుతుంది. విద్యా సంబంధిత విషయాలు, ప్రభుత్వ ఉద్యోగ దరఖాస్తులు చేయు ప్రయత్నాలు మంచి ఫలితాలు వస్తాయి. అంతమలేని ఆలోచనతో మీ మనస్సు ఆందోళనకు గురి కావచ్చు. దూర ప్రాంతాల నుండి వచ్చే వార్తల వలన మీ కార్యక్రమాలు సానుకూలపడతాయి. ఆత్మీయులతో కలిసి వినోదంలో పాల్గొంటారు. దైవానుగ్రహం లభించడం వలన మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. మీరు అనుకున్న పనిని సాధించి విజయాన్ని పొందగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఈ వారం భూ సంబంధిత తగాదాలను కూర్చుని పరిష్కరించుకోవడం మంచిది. ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి ఈ వారం గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. విద్యాపరంగా శ్రద్ధ, పట్టుదల పెరుగుతాయి. విద్యలో ఆటంకాలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉండడానికి ముచ్చపు గణపతి లాకెట్ ధరించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు గ్రీన్. తదుపరి తులారాశి.